వెనకటి కట పక్షులు దేవుని దగ్గరకు వచ్చి, దేవా యెహోవా, మేమెంత, మా బ్రతుకెంత, మా బరువెంత, తిప్పి తిప్పి కొడితే 1/2 కేజీ ఉండం మేము, లేదా 1/2 కేజీ ఉండం మేము. ఇంత 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 ఉండే పక్షికి ఇంత రెక్కలు అవసరమా? మీరు ఎప్పుడు చూసారా? పావురం ఒకవేళ రెక్కలు అందనుకోండి ఎంత పెద్దగా ఉంటుంది, గద్ద ఇలా అందనుకోండి ఎంత పెద్దగా ఉంటుంది, అంతెందుకు పిచ్చుకుందనుకోండి, ఎంత చిన్న పిచ్చుక దానికి రెక్క ఎంత పెద్దగా ఉంటుంది. ఈ పిచ్చుకలు, ఈ పక్షులు అన్నీ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాకెందుకో బాధగా ఉంది. దీనికి బాధ మీకు? ఇంత చిన్న జీవులకి ఇంత పెద్ద బరువైన రెక్కలు నువ్వు పెట్టడము ధర్మం అంటావా అని అడిగినాయట. నాకలా తెలుసు అని అడగండి. సో ఈ పక్షులు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, చిన్న చిన్న జీవులు కదా మేము, ఈ పెద్ద పెద్ద రెక్కలు మాకు ఇచ్చావు, మమ్మల్ని మేము మోసుకోవడమే కష్టంగా ఉంటే ఈ రెక్కలను కూడా మోసుకోవడం మాకు కష్టమే కదా ప్రభు, ఎందుకు ఇచ్చావు ప్రభు ఈ రెక్కలు? మాకు కొంచెం బరువుగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి ప్రభు, అవి మాకు లేకుండా పెడితే ఎంత బాగుండేది ప్రభు, అవి లేకుండా మమ్మల్ని సృష్టిస్తే ఎంత బాగుండేది ప్రభు అని చెప్పి వెళ్ళి పాపం దేవునితో చెప్పినాయట. అప్పుడు దేవుడు నవ్వి, పిచ్చి పక్షులారా, నేను మీకు ఇచ్చినటువంటి ఆ రెక్కలు మీరు మోయడానికి కాదు, మరి మిమ్మల్ని ఎత్తైన స్థాయికి తీసుకెళ్ళడానికి. మీరు రెక్కలు ఎందుకు ఇచ్చావు, ఈ బరువు ఎందుకు ఇచ్చావు, ఈ భారం ఎందుకు ఇచ్చావు, ఈ రెక్కలను అనవసరంగా మోస్తున్నావు అని చెప్పి బాధపడుతున్నారు కదా. ఒక నిమిషం ఆగండి, ఆ రెక్కలు చాపండి. రెక్కలు చాపినాయట. ఒక్కసారి వాటిని ఇలా ఊపండి. ఊపడం మొదలు పెట్టినాయంట, ఊపడం మొదలు పెట్టినాయట, ఊపడం మొదలు పెట్టినాయట. ఆ రెక్కలను ఊపే కొలది ఇవేమేమి చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. ఎగరటం మొదలు పెట్టినాయి. నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళగలవు? అదే రెక్కలు చాపి ఎగిరితే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళగలవు. కొన్ని సందర్భాల్లో దేశాలే దాటిపోయి మరి వెళ్ళగలవు. మొదట్లో ఆ పక్షులు అనుకున్నాయట ఇవి భారము అని చెప్పేసి, కానీ దేవుడు చెప్పాడు అవి భారం కోసం పెట్టలేదు నేను. మీకు బరువుగా అనిపిస్తున్నాయా, భారంగా అనిపిస్తున్నాయా? ఏదైతే ఈరోజు మీకు బరువుగా భారంగా ఉన్నాయో వాటినే ఆధారం చేసుకొని నేను మిమ్మల్ని ఎత్తైన స్థలములో ప్రయాణం చేయించబోతున్నాను. ఉన్నతమైన స్థలములో ఎగిరే విధంగా నేను చేయబోతున్నాను. ఇది ఎలా చెప్పగలను నేను? బైబిల్లో ఉందండి. షద్రక్, మెషక్, అబేద్నెగోను తీసుకుని వెళ్ళి భయంకరమైన ఫర్నెస్లో పడేశారు. ఏం జరిగింది? ఆ ఫర్నెస్లో, అగ్నిగుండంలో పడేస్తే దేవుడే దిగొచ్చాడు. నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. మనం ముగ్గురిని కదా అగ్నిగుండంలో వేసింది, మధ్యలో 4వ వాడు కనిపిస్తున్నాడు. ఆ 4వ వాడు దేవుని స్వరూపము కలవాడై కనిపిస్తున్నాడో. దేవుడు దిగొచ్చేసాడండి. సర్వోన్నతమైన దేవుణ్ణి సేవించే షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారులారా బయటికి రండి. బయటకు వచ్చిన తరువాత నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూద్దాం రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము లేక 3వ అధ్యాయము 29-30 వచనాలు. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలోనే గాని, రాష్ట్రములలోనే గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునో. అంతటి నుండి రాజు షద్రకును, మెషక్, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో చెప్పండి ఏముందో హెచ్చించెను. ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమ, ఎదుర్కొన్నటువంటి ఆ మరణగుండం, అగ్నిగుండం, వాళ్ళకు దేవుడు ఎందుకు అనుమతించాడో చెప్పండి. కాల్చేద్దామనా? బూడిద చేసేద్దామనా?
లేదండి, తన నామాన్ని మహిమపరుచుకోవాలని, తన బిడ్డలను ఆశీర్వదించాలని దేవుడు అనుమతించాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుస్తూ నిన్ను మనసారా ప్రేమించి హృదయపూర్వకంగా నిన్ను సేవించే అద్భుతమైన ఆత్మీయతను మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి జవాబు దయచేయండి. త్వరలోనే ప్రతి ఒక్కరి కన్నీరు నువ్వు తొడవబోతున్నావు. ప్రతి ఒక్కరి జీవితాన్ని దర్శించబోతున్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయబోతున్నావు నాయన. నీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. రాజా, మాకు తోడుగా ఉండి నీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి నీ చిత్తానుసారంగా మేము జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.